చూడు శ్రీను, దానికి ఖచ్చితంగా కళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను నీకు ముద్దు పెడతాను అని ఆద్య అంటుంది. అవునా, నువ్వు నాకు ముద్దు పెడతావా? సరే సరే పెట్టు ఆద్య అని శ్రీను చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు. ఆద్య అలా శ్రీను చెంపపై ముద్దు పెడుతుందో లేదో ఇదంతా చూస్తున్న చారు తట్టుకోలేక, శ్రీను బావ నాకు ఆకలిగా ఉంది, కాస్త డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తావా అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో ఇద్దరు ఉలిక్కి పడిపోతారు. చూసేవా శ్రీను, కావాలనే అది ఎలా అరుస్తోందో అని ఆద్య అంటే, ఏమో నిజంగానే ఆకలేస్తుందేమో ఆద్య అని శ్రీను అంటాడు. లేదు శ్రీను, చూస్తూ ఉండు, దానికి నిజంగానే కళ్ళు కనిపిస్తున్నాయి అని ఆద్య అంటుంది. సరే నేను తనని తీసుకువెళ్తాలే అని శ్రీను రాజారు తీసుకువెళ్తానని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇది మేము ఇంత దగ్గరగా ఉంటే చూసి తట్టుకోలేదే, ఖచ్చితంగా అందుకు తగ్గట్లు ఏదో చేసే ఉంటుంది అని చారు నిలబడిన చోటికి వెళ్ళి ఆద్య గమనిస్తోంది. చారు చేతిలో ఒక క్రీమ్ ఉన్న ట్యూబ్ని పట్టుకొని దాన్నంతా కూడా నొక్కి పడేసి ఉంటుంది. క్రీమ్ అంతా కింద పడిపోయి ఖాళీ ట్యూబ్ పక్కన పడిపోయి ఉంటుంది. ఓ, నేను అనుకుంటూనే ఉన్నాను, నీ కోపాన్ని ఇలా చూపించావా చారు అని ఆద్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శ్రీను రావటంతో, చూసావా శ్రీను, దానికి కళ్ళు కనిపిస్తున్నాయి, మనం దగ్గరగా ఉండటం తట్టుకోలేక చూడు ఎలా దీనినంతా నొక్కేసిందో అని ఆద్య చూపిస్తూ ఉంటుంది. అంతేనంటావా ఆద్య? ఏమో నాకు నమ్మాలనిపించట్లేదు, సరే చూద్దాంలే అని శ్రీను అంటాడు. తరువాత అస్మిత ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతూ ఉంటుంది. ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రమీల, రవీంద్ర, రామలక్ష్మి, శౌర్య అందరూ హాల్లోకి వచ్చి అడుగుతూ ఉంటారు. నా తల పగిలిపోతోంది, ఎవరు చూడు నన్ను ఏం ప్రశ్నిస్తున్నారో తెలుసా? నీ తోడికోడలిది నిజమైన గెలుపు కాదా? డ్రగ్స్ తీసుకొని గెలిచిందా? అసలు ఇలాంటిది అని అసలు అనుకోలేదు అని ఎలా పడితే అలా నన్ను నిలదీస్తున్నారు. నా తల పగిలిపోతోంది అని అస్మిత కేకలు పెడుతూ ఉంటే, అవునా అస్మిత, ఏది చూపించు, నీ తల లేదా పగిలిపోయిందా అని ప్రశాంత్ జోకులు వేస్తూ చూస్తూ ఉంటే, ఏయ్ ఆపుతావా అని అస్మిత విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడే టీవీలో, రామలక్ష్మి ఏ తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, ప్రభాస్ అన్ని నిజాలు చెప్పేశారు, ప్రభాస్ని అరెస్ట్ చేశామన్న న్యూస్ వస్తూ ఉండటంతో సారీ సార్ అంటూ రామ, శౌర్య ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. చూసావా అస్మిత, ఎవరి కర్మ ఫలితం వాళ్ళదే, చూడు ఆ ప్రభాస్ గాడు ఎలా దొరికిపోయాడు అని రామలక్ష్మి అంటుంది. ఏయ్ నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను, ఇది అబద్ధం అని అస్మిత అంటే, చూడు అస్మిత, మా రామలక్ష్మి వదిన చాలా మంచిది, నువ్వు నమ్మకుండా ఎలా అయిపోతావు, అక్కడ ప్రభాస్ అరెస్ట్ అయ్యాడని చూపిస్తున్నారు కదా అని ప్రశాంత్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి, మేము అస్మితని అరెస్ట్ చేయటానికి వచ్చామని చెప్పటంతో, ఏం మాట్లాడుతున్నారు, నన్ను అరెస్ట్ చేయటం ఏంటి అని అస్మిత అరుస్తూ ఉంటుంది. ప్రభాస్ అన్ని నిజాలు చెప్పేశాడు అని పోలీసులు చెప్పటంతో, అవునా, నా భార్యని మీరు అరెస్ట్ చేస్తారా? కానీ ఇన్స్పెక్టర్ గారు, నాది ఒక చిన్న రిక్వెస్ట్, తను కడుపుతో ఉంది, కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని ప్రశాంత్ వేడుకుంటూ ఉంటాడు. అలాగే అని ఇక కానిస్టేబుల్ అస్మితని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే, చూసావా, ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అని రామలక్ష్మి అంటుంది. అయ్యో అత్తయ్య అత్తయ్య అని అస్మిత ఏడుస్తూ వెళ్తూ ఉంటే, ఏంటే నువ్వు కూడా దాంతోపాటు వెళ్తావా ఏంటి అని రవీంద్ర అంటాడు. అవును, మాకు కూడా లాకప్ ఖాళీగా ఉంది, వస్తారా ఏంటి అని ఇన్స్పెక్టర్ అడగటంతో, నేనెందుకు వస్తాను, తీసుకువెళ్ళండి అని ప్రమీల చెప్తుంది. దాంతో అస్మితని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటంతో హమ్మయ్య అని రామలక్ష్మి, శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత చారు, ఆ శ్రేణు బావ ఆద్య ఇద్దరు కావాలనే నా ముందు రొమాన్స్ చేసుకుంటున్నారు, నేను భరించలేకపోతున్నాను, వాళ్ళకి ఇంకా ఫస్ట్ నైట్ కాలేదంట, ఈ రాత్రికి ఒక్కటైపోతారంట, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, నాకు శ్రేణు బావకి ఫస్ట్ నైట్ కావాలి, నేను ఒక బిడ్డను కని ఆద్యని ఇంట్లో నుంచి గెంటేస్తానని చారు చెప్తుంది. చారు ఇది కష్టమేమోనని పార్వతి, బామ్మ అడుగుతూ ఉంటారు.